జగనన్న నల్ల కండువాలు వేసుకొని, ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలపడానికి అసెంబ్లీలోకి వెళ్తుంటే పోలీసులు ఆపేశారు. ప్లకార్డ్స్ చించేశారు. అప్పుడు జగనన్న అన్నాడు, "పోలీసులంటే ప్రభుత్వానికి కొమ్ము కాసేవాళ్ళు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు" అన్నాడు. ఈయనకి నార్మల్ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష హోదా లేకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. డాక్టర్‌ని చంపేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు. టీడీపీ వాళ్ళని నరికేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు. టీడీపీ ఆఫీస్‌లోకి వెళ్లి టీడీపీ ఆఫీస్‌ని ధ్వంసం చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. ఈయన కాన్వాయ్ వెళ్తుంటే ప్రజలెవరూ రాకుండా మ్యాట్లు కట్టినప్పుడు, చెట్లు కొట్టేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. పోలీసులను దొంగల్లాగా నైట్ టైమ్ ఇంటి మీదకి పంపించినప్పుడు కూడా ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. ఈ విధంగా పోలీసులను వాడుకున్నాడు జగన్. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వాడుకుంటే పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాసేవాళ్ళు కాదంటున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా పోలీసు వ్యవస్థని వైసీపీ నాయకుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడికి మద్దతు ఇచ్చేలాగా, వాడి మీద ఎలాంటి కేసు లేకుండా, వాడు ఏం చేసినా న్యాయం అన్నట్టు, పైగా టీడీపీ వాడిని చూపించి, ఎవరినైతే చూపించి వాడిని అరెస్ట్ చేయమంటాడో, సామాన్య కార్యకర్త కూడా వీడు టీడీపీ వాడు, వీడిని అరెస్ట్ చేయండి అంటే చేసేస్తారు. అంతలా వైసీపీలో పోలీసులు పనిచేశారు. ఇప్పుడు అధికారం పోయేసరికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది అన్నగారికి. రేపులు చేసినప్పుడు, చిన్నపిల్లలను మర్డర్ చేసినప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదు. మాకు అన్యాయం జరిగిందని వచ్చిన ప్రతి ఒక్కళ్ళని భయపెట్టి కేసులు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. ప్రభుత్వాన్ని ఎదిరించినప్పుడు ప్రతి ఒక్కరిని, వైసీపీ కార్యకర్తని బెదిరించేలాగా, రౌడీలాగా మార్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. టీడీపీ ఆఫీసులో ధ్వంసం చేసినప్పుడు, టీడీపీ నాయకుల పైన నైట్ టైం దొంగల్లాగా పోలీసులను పంపించినప్పుడు, పోలీసులు దొంగల్లాగా వాళ్ళ గోడ దూకినప్పుడు, టీడీపీ వాళ్ళ గోడ దూకినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. ఎంపీ అయిన రఘురామకృష్ణరాజుని కొట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. అచ్చెన్నాయుడు గారిని కొట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. ఇప్పుడు అధికారం పోయేసరికి తమను నేర్పించింది. జగన్ ఏదైతే నేర్పించాడో అదే పోలీసులు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. అధికారం ఉంటే టీడీపీ వాళ్ళని భయపెట్టొచ్చు. ఇప్పుడు మనం నేర్పించింది మనకు వస్తుంది కాబట్టి భయమేస్తుంది. నువ్వు నేర్పించిందే కదా, ఇంక భయం ఎందుకు? నువ్వు నేర్పించింది, నువ్వు వదిలిన బాణమే నీ మీదకి వస్తుంది. భయపడటం ఎందుకు? ధైర్యంగా ఉండు. ఇదే ముందు జరుగుతూ ఉంటాయి. నేను పార్టీ గురించి మాట్లాడట్లేదు. సీఎంగా ఉన్నప్పుడు అధికార మదంతో ఏమేమి చేశారో గుర్తు చేస్తున్నా. టీడీపీ తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తా. టీడీపీ కూడా కొన్ని తప్పులు చేసింది, చిన్న తప్పులు. వాలంటీర్స్ని పెట్టకపోవటం, జిలానీని ప్రెస్ మీట్ పెట్టి పట్టుకున్నది చూపించకపోవటం, ఇలాంటివి.
ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఇంగది గొడవవుతుందని పెట్టలేదేమో కానీ, వాలంటీర్‌లని పెట్టకపోవటం, కొన్ని కొన్ని హామీలు నెరవేర్చేది ఉంది. ఇంకా టైముంది. ఇప్పుడప్పుడే కాలేదు కాబట్టి ప్రశ్నిస్తాను. ఎవరినైనా ప్రజల పట్ల, ప్రజలకి అన్యాయం చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. ఒక టీడీపీనే కాదు, వైసీపీని కూడా, జనసేన కూడా, బీజేపీని కూడా. కానీ వైసీపీ చేసింది ఎక్కువగా ఉంది. ఇప్పుడు వైసీపీ ఏదైతే నేర్పించిందో, అదే తమ మీదకొస్తుంటే భయమేస్తుంది వాళ్ళకి. గతంలో టీడీపీ ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. టీడీపీ నాయకులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అది గుర్తులేదు. మీరు చేయడం వల్లేగా ఇన్ని హత్యలు జరుగుతుంది. చిన్న కార్యకర్తను కూడా టీడీపీ వాళ్ళ మీదకి పంపించేసి, గూండాయిజంలాగా, రౌడీయిజంలాగా చంపించేసి, బెదిరించేసి, ఇవన్నీ చేసినందుకే వాళ్ళిప్పుడు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే మీ కాడ అధికారం లేదు కాబట్టి. మీరు ఏం చేయలేరు కాబట్టి. ఎవడి కక్ష వాడు తీర్చుకుంటున్నాడు. కానీ ఇది టీడీపీ అనుసరించదు. టీడీపీ అరికడుతుంది. ఎంత అరికట్టినా తన దగ్గరలో ఉన్నదైతే టీడీపీ అరికడుతుంది. ఏడో మారుమూల గ్రామంలో, మారుమూల పల్లెలో జరిగేది స్పందించడం చాలా కష్టం. లేట్ అయితే కొన్ని ప్రాణాలు పోతాయి. సో, మీరు మీ వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోండి. టీడీపీ వాళ్ళని కూడా ఒక కంట కనిపెట్టండి. ఎక్కువ టీడీపీ వాళ్ళు కూడా హత్యలు చెయ్యకండి. బెదిరించడం, భయపెట్టడం అంటే అది కామన్. హత్యలు మాత్రం ఎవరు చేయొద్దు. ఒక ప్రాణం విలువ తెలుసుకోండి.